బైబిల్ సెలవిస్తుంది, దేవుని వెదకండి, దేవుని బలాన్ని వెదకండి. దైవ బలం కలగాలంటే ఓ చక్కని నమూనా బైబిల్లో జతపరచబడింది. ఆ వచనాలు మీకు చూపించి వచ్చేవారు వివరిస్తాను. చూడండి, జకర్యా పుస్తకం 12వ అధ్యాయం 5వ వచనం. జకర్యా పుస్తకం 12వ అధ్యాయం 5వ వచనం. తమ దేవుడని యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నది. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నది. రోమాపత్రిక 4వ అధ్యాయం 20 వచనాలు. రోమాపత్రిక 4వ అధ్యాయం 20 వచనాలు. ఆ విశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిజంగా దైవ బలము పొందుకోవాలంటే నీ నమ్మకం, నీ ఆధారం, నువ్వు ఆధారపడే విషయం ఏదంటే దేవుడే. దేవుణ్ణి ఆధారం చేసుకున్నవాడు సిగ్గుపరచబడడు. విశ్వసించిన వాడు కలవరానికి అప్పగించబడు. విశ్వసించిన వాడు సిగ్గుపరచబడడు అని బైబిల్ సెలవిస్తుంది. విశ్వాసం వలన బలము పొందాడు అబ్రహాం. విశ్వాసము చాలా విలువైంది. నమ్ముట వలన మాకు బలము కలుగుతుంది అని దేవుని ప్రజలు తెలియజేస్తున్నారు. మనకు దేవుడే బలమై ఉంటే, దేవుని బలం మనం కలిగి ఉండాలంటే, నీ బలం ఏదే అంటే దేవుడే అని చెప్పే వాళ్ళతో నేను అంటాను, నువ్వు దేవుని నమ్ముకలుగుతున్నావా? దేవుని మీద విశ్వాసాన్ని కనపరచగలుగుతున్నావా? నమ్మకం, విశ్వాసం, ఈ న్యాయబద్ధమైన విషయాలు నీలో లేకపోతే నువ్వు వట్టి మాటలు చెబుతున్నట్టే. వట్టి మాటలు గట్టును పెట్టి జాగ్రత్తగా ఆలోచన చేయి. దేవుడే నీకు బలంగా ఉండాలంటే దేవుణ్ణి నమ్మాలి. దేవుడే నీకు బలంగా ఉండాలంటే ఆయన యందు నీ విశ్వాసాన్ని కనపరచాలి. నువ్వు ఆయన నమ్మకుండా, ఆయన యందు విశ్వాసాన్ని కనపరచకుండా దేవుడే నాకు బలమై ఉంటే బాగుంటుంది, దేవుడే నా బలం అని చెప్పే నీ జీవితంలో దేవుడు శూర కార్యాలు జరిగించకపోతే, దేవుడు నేను నమ్మానండి, దేవుడే అనుకున్నానండి, దేవుడు కూడా నాకు న్యాయం చేయలేదని ఇలా పిచ్చి మాటలు మాట్లాడే క్రైస్తవ ప్రజలు ఈ భూమి మీద లేకపోలేదు. ఈ నవనాగరిక సంఘాల్లో దేవుని అడ్డం పెట్టుకొని బతికేయాలి అని ఆలోచించే వాళ్ళు ఎక్కువగా కనబడుతున్నారు. కానీ దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుని కొరకు రోషం కలిగి నడుద్దాం, దైవిక జీవితాన్ని కాపాడుకుందాం. ఈ లోకం శాశ్వతం కాదు కదా, నేను శాశ్వతం కాదు కదా, ఒక రోజును విడిచి వెళ్ళాల్సిందే కదా, ఏది నాతో రాదు కదా, ఏది నాకు బలంగా ఉండదు కదా, ఏది నన్ను కాపాడదు కదా. సాతాను బలం నుంచి, పాతాల బలం నుంచి నన్ను కాపాడేది దేవుడే కదా, నాకు ఆ దేవుడు ఉంటే చాలు అని మీ జీవితాలను కట్టుకోగలిగితే, మీ జీవితాలను అప్పగించుకోగలిగితే, నేను అంటాను ఈ చివరి దినాల్లో యోగ్యమైన జీవితం నువ్వు జీవించగలుగుతావు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దైవికమైన దైనందిన జీవితంలో దేవుని యందు పూర్తిగా నమ్మకాన్ని కనపరచాలి. నమ్ముతున్నాములే, నమ్మేములే అన్నది కాకుండా పూర్తిగా గుడ్డిగా మనం నమ్మాలి. గుడ్డిగా మనం నమ్మితే దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు నమ్మాల్సిన రీతిలో నమ్మక, దేవుని ఎరగాల్సిన రీతిలో ఎరక్క, దేవుణ్ణి తెలుసుకోవాల్సిన రీతిలో తెలుసుకోక ఈరోజు చాలామంది నష్టపోతున్నారు. నష్టపోయేది ఆస్తి కాదు, నష్టపోయేది ఆరోగ్యం కాదు, పరలోకాన్ని. నువ్వు ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే మరలా కాపాడుకోవచ్చు, పొందుకోవచ్చు. ఆస్తిని పోగొట్టుకుని మరలా సంపాదించుకోవచ్చు. కానీ పరలోకాన్ని పోగొట్టుకుంటే మాత్రం నువ్వు దాన్ని తిరిగి సంపాదించుకోలేవు. దాన్ని నువ్వు సంపాదించుకోవాలి అంటే, దాన్ని పొందుకొని బ్రతకాలి అంటే బైబిల్ సెలవిస్తుంది, దేవుడు తన ప్రజల్ని బలపరుస్తాడట. దేవుడే తన ప్రజలకి బలం అంట. ఆయన బలాన్ని వెదకమని బైబిల్ సెలవిస్తుంది. నీ బలహీనతలో బలాన్ని ఇచ్చేవాడు ఆయన. నీ బలహీనతనే బలముగా మార్చి యుద్ధ శూరుడైన దేవుడు శూర కార్యాలు జరిగించగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? షారా, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని షారాను దేవుడు ప్రశ్నిస్తున్నాడు.
ఈ పాకెట్ వాళ్ళు నిన్ను కూడా అడుగుతున్నాడు, ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందా? పలానా విషయం ఆయన బలం సరిపోదండి, ఆయన బలం సరిపోదండి, దేవుడు కూడా కలగ చేసుకోలేడండి, దేవుడిని ఎందుకు ఇబ్బంది పెట్టేది అని ఇట్లా నిరుత్సాహపరిచే ఆలోచనలు, నీరుగారే ఆలోచనలు చేసి దైవికమైన అనుభవాల్ని పాడు చేసుకోవద్దు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనతో వచ్చేది ఏదైనా ఉందంటే మనం చేసిన పాపిష్టి పనులు. 2, దైనందిన జీవితంలో దైవికమైన నడవడిక, పరిశుద్ధమైన జీవితం, యథార్థత, నమ్మకం, ఇవన్నీ మన వెనకాల వస్తాయి. ఇవే మన కొరకు సాక్ష్యం పలుకుతాయి. వీటిని చూసే నువ్వు నరకానిక, నువ్వు పరలోకానిక నిర్ధారించేది. నువ్వు నిత్యత్వానికి వెళ్ళాలనుకుంటే దేవుని బలాన్ని వెతుకు, దేవుని శక్తిని వెతుకు. దేవుని చేత బలపరచబడిన మనుషులు ధన్యులని బైబిల్ సెలవిస్తుంది. అట్టి కృప దేవుడిచ్చునుగాక. మోకరించని ప్రార్థన చేద్దాం. మీరున్న స్థలములను మోకరించి, నేనేదో బలం అనుకున్నానయ్యా, నిజమే, నా బలం డబ్బు కాదు, ధన బలం కాదు, సౌందర్య బలం కాదు అయ్యా, ఇవన్నీ నన్ను విడిచి వెళ్ళిపోతాయి నాయన, నన్ను బలపరుచువాడు నువ్వే.